అందరికీ హృదయపూర్వక నమస్కారం. డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు అధికార మతంతో రెచ్చిపోతున్నారు. జగ్గనపేట నుంచి వస్తున్న గిడ్డి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారి కారుకి నేద్నూరి రమేష్ అనే ఆటో కార్మికుడు మరి రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు వెళ్తా ఉంటే మరి అక్కడ సెంటర్ లో మరి ఆర్టీసీ బస్సు ఉంది. ఆ బస్సు పక్క నుంచి వచ్చేస్తూ ఉంటే ఆర్న కూడా సైరన్ కూడా కొట్టకుండా మరి గిడ్డి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారి కారు మరి ఆటో మీదకు దూసుకువస్తూ మరి పక్కకి తీయలేదని వెంటనే ఆ ట్రాఫిక్ లో పక్కకి తీయలేదని ముందు వాళ్ళ డ్రైవర్ గిడ్డి సత్యనారాయణ గారి డ్రైవర్ ఇష్టానుసారం మరి బూతులు తిరుగుతూ మాట్లాడుతూ మరి ఆ తర్వాత మరి ఆయన ఘనమైనటువంటి ఆయన కూడా దిగి నా కొడక ఎమ్మెల్యే గారికి అడ్డొస్తావా, వెంటనే ఆటో తీయాలని తెలియదా అని మరి ఆయన కూడా అమరాబోతులు తిడుతూ ప్రోత్సహిస్తున్న సందర్భంలో మరి ఎమ్మెల్యే గారు మరి ఇష్టానుసారం మాట్లాడుతున్నటువంటి గన్నమైన డ్రైవర్ని ఆపకుండా మరి వాళ్ళకి ప్రోత్సహిస్తూ మరి ఆటో డ్రైవర్ మీద మరి అమరాబూతులు తిట్టడం జరిగింది. మరి ఈలోగా ఆటో డ్రైవర్ అలా సోదరుడైనటువంటి డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి ఎంఆర్పిఎస్ మరి ఫోన్ చేసి మా సోదరుడే అని ఎమ్మెల్యే గారికి చెప్తే మీ సోదరుడైతే ఏంటి ఒకసారి ఆఫీస్కి తీసుకురాని మరి చెప్పడం జరిగింది. మరి సదుద్దేశంతో మన పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీ కోసం మనం కష్టపడ్డాం, కూటమి ప్రభుత్వం కోసం ఆయన గౌరవంతో మరి జిల్లా అధికార ప్రతినిధి మరి ఆ పార్టీ ఆఫీస్కి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లిన వెంటనే డోర్ తీసి ఆఫీస్కి లోపలికి రమ్మని నేద్నూరు రమేష్ అనే ఆటో డ్రైవర్ నా శ్రామికుడిని నా కొడక ఏమనుకుంటున్నావరా నువ్వు, నేను ఎమ్మెల్యేని రా, నువ్వు నా కారుకి అడ్డొస్తావా, నా గన్నమైన తిడతావా, నా డ్రైవర్ని తిడతావా, తొక్కుపడేస్తావా నా కొడక అని ఇష్టానుసారం మాట్లాడటం జరిగింది. ఈ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారికి మేము ఒక మాట చెప్తున్నాం. ఈ డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాదిగ సామాజిక వర్గం అంటే ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగి ఉన్నటువంటి జాతి మాది. రాజకీయంగా ఏ పార్టీ మా దగ్గరికి వచ్చినా కూడా మరి గౌరవంతో కూర్చోబెట్టి మాట్లాడి మాట ఇచ్చామంటే మాట మీద నిలబడి ఆ వ్యక్తిని మరి ఉన్నత శిఖరాల్లో రాజకీయ సింహాసనంపై కూర్చోబెట్టే జాతి మా జాతి. ఈ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు మరి వచ్చిన దగ్గర నుంచి కూడా మాదిగలను అవమానించడమే మరి జయంగా పెట్టుకున్నారు. గతంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి నాయకులకు కార్యకర్తలు ఫోన్లో వార్నింగ్ ఇచ్చి వీరత్వం చూపెట్టాడు. ఈ రోజున వారి సొంత పార్టీ అయినటువంటి జనసేన పార్టీ సొంత కార్యకర్త అయినటువంటి నేద్నూరు రమేష్ అనే వ్యక్తికి మరి పార్టీ ఆఫీస్కి పిలిచి తొక్కుపడేస్తావునా కొడక, చంపేస్తావునా కొడక అని వార్నింగ్ ఇవ్వడం ఇది ఎంతవరకు తగును? మరి ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, గిడ్డి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు మీరేమి పైనుంచి ఊడిపడలేదు. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారు, ప్రజలందరూ ఆశీర్వదిస్తే గెలిచారు. మీరు ఇష్టం వచ్చినట్టు వార్నింగ్లు ఇస్తారని, మీరు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తారని కాదు కదా. మాదిగలంటే అంత సులకన భావం ఏంటి మీకు? ఈ డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా మాదిగ సామాజిక వర్గం నుంచి నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా మీకు. ఏదైతే ఆటో కార్మికుడైనటువంటి నేద్నూరి రమేష్ కి మీరు మరి పిలిపించి ఇష్టానుసారం మాట్లాడి అమనాబూతులు తిట్టి వార్నింగ్ ఇచ్చారో, మాదిగ జాతిని అవమానపరిచారో బహిరంగంగా మీరు మాదిగ జాతికి క్షమాపణ చెప్పాలి, లేదంటే తగిన చర్యలు తీసుకుంటాం. ఇటీవలే కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి 36 మంది ఎమ్మెల్యేలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదన్నారు. మరి ఆ కోటలో మీరు ఉన్నారని మరి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత నీతి ఉందో, ఎంత నిజాయితీ ఉందో ఈ గిడ్డి సత్యనారాయణ గారి మీద, పార్టీ కార్యకర్తల మీద వార్నింగ్ ఇస్తున్నటువంటి ఈ గిడ్డి సత్యనారాయణ గారిని ఇమీడియట్ గా పార్టీని సస్పెండ్ చేసి మీ నీతి ఏంటో చూపిస్తారని మాదిగ సామాజిక వర్గాల నుంచి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు మీరు ఆఫీసుకి పిలిచి నేద్నూరి రమేష్ వారి సోదరుడైనటువంటి ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధిని కూడా అవమానించి పార్టీ ఆఫీసులో ఎంతమంది చెప్తున్నా కూడా ఈయన కొడుకుల మీద కేసులు కట్టాలని మరి అందరం మీకు భజన చేయడం జరిగింది. భజన చేసిన వాళ్ళకి భజన చేసినట్టే ఉంటది. మీరు ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా క్షమాపణ చెప్పకపోతే మీకు తగిన బుద్ధి చెప్పడానికి మాదిగ సామాజిక వర్గం అంతా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మేము సిద్ధంగా ఉన్నామని మరి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారికి సూటుగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే 79 సంవత్సరాల చరిత్రలో, స్వతంత్ర చరిత్రలో మాదిగలంతా ఈ జిల్లాలో రాజకీయంగా అవమానపడి మరి రాజకీయ పదవులకు దూరం అయ్యి నమ్మిన పార్టీలన్నీ కూడా మోసం చేసిన సందర్భంలో ఒకే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభలకు పంపించారు. అలాంటి చిత్తశుద్ధి ఎవరికీ లేదు. కానీ మాదిగలని ఓటు బ్యాంక్ గా వాడుకుని మాదిగలను అవమానించడమే జయంగా పెట్టుకున్నటువంటి ఈ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఒక్కసారి అవగాహన లోపం ఉన్నట్టుంది మీకు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు
ఖచ్చితంగా మా మాదిగ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పి, అలాగే నేదునూరి రమేష్ అనే వ్యక్తికి క్షమాపణ చెప్పకపోతే మీ ఆఫీసును ముట్టడిస్తాం, మీకు తగిన బుద్ధి చెప్తాం. ఇందులో ఎలాంటి డౌట్ లేదనేసి గిడ్డి సత్యనారాయణ గారు పీగన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి సూటుగా వార్నింగ్ ఇస్తున్నాం.